హలో అండి, మన గోదావరి కనిలోని రామాలయంలోని రాముని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చూడండి సెట్టింగ్ ఎంత బాగా, ఎంట్రీ ఎంత బాగా చేశారో. అందరూ చాలామంది వచ్చారు, చాలా తండోపతండాలుగా వచ్చారు. చాలా బాగుంది చూడండి. ఇది వెల్కము. ఇంకా మనం ముందుకు వెళ్దాము. ఎంత బాగుందో చూడండి, డెకరేట్ చేశారు కమాను. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఇది. చూడండి జనాలు వెళ్ళి లోపలికి వెళ్దాం పదండి. తండోపతండాలుగా వస్తున్నారు జనాలు. చాలా బాగుంది వెదరు. ఎంత ఎండలో అయినా మంచి చలవ పందిళ్ళు వేశారు. చాలా చల్లగా ఉంది. మా పిల్లలు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము కళ్యాణంకి. చాలా మంచి ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది. రాజ్ ఠాకూర్ గారు, మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వారు ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి వచ్చారు. అసెంబ్లీ ఉన్నా కూడా దీన్ని అటెండ్ అవ్వడానికి. కాబట్టి మనందరం కూడా దేవుడిని దర్శనం చేసుకుందాము. చాలా మంచి వాతావరణము, చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. గత కొన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ హనుమాన్ స్టాచ్యూ ఎంత బాగుందో. పంది వచ్చింది మధ్యలో కాబట్టి చూడండి, దగ్గరికి జూమ్ చేస్తున్నాను. ఎంత బాగున్నాడో, ఆశీర్వదిస్తున్నాడు మనని అందరినీ. జనాలు చూడు కిక్కిరిసిపోయారు దర్శనానికి. క్యూ లైన్ కూడా పాటిస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా చాలామంది కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా చూద్దాం, ముందుకు వెళ్దాము, దేవుడిని చూద్దాము. మా పిల్లలు ఉన్నారు, నాకు ఎలా ఉంటుందో దర్శనము చూడాలి. చూడండి ఇక్కడే కళ్యాణం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. అంత బాగా నడుస్తుంది. అక్షింతలు తీసుకొని వేస్తూ ఉన్నారు జనాలు. అందరూ మొక్కులు చెల్లించుకున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీతారామ లక్ష్మణ సమేత కళ్యాణం జరిగిపోయింది ఆల్రెడీ. కాకపోతే మనం కొంచెం లేట్ అయింది. చూడండి క్యూ లైన్లో అందరు వెళ్తూ ఉన్నారు. ఇక్కడే కళ్యాణం జరిగింది. స్టేజ్ పైననే చూడండి ఎంత బాగుందో. లేడీ పోలీస్ దొబ్బుతూ ఉంది. జాగ్రత్త మేడం, మెల్లగా కొంచెము. ఇంకా నెక్స్ట్ చూడండి ఎంత బాగా అంగరంగ వైభవంగా జనాలు జై శ్రీరామ్ మొక్కుకుంటూ కోరికలు తీర్చాలని అందరు క్యూ లైన్లో వెళ్తూ ఉన్నారు. చూడండి జై శ్రీ హను, జై శ్రీ. మా బాబు పిల్లలు చూడండి. హాయ్ పిల్లలు, జై శ్రీరామ్ అని చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ చెప్తున్నారు. ఇద్దరు మంచి బొట్టు పెట్టుకున్నారు ఈరోజు. చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్తున్నారు. ఇక్కడ పులిహోర ప్రసాదం పెడుతున్నారు అందరికీ. చెట్టు కింద ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు కింద పెడుతున్నారు. చూడండి ఎంత బాగుందో. ఇదంతా వెదర్ అంతా చాలా బాగుంది. చాలా జనాలు క్యూలో పాటిస్తున్నారు. క్యూ లైన్ చూడండి. లోపల ఇలా పులిహోర ప్యాకెట్స్ అండ్ మజ్జిగ అవి ఇస్తున్నా ఉన్నారు. ఇంకా చూడాలి, ఆ లేడీస్ సేవ చేస్తున్నారు. చాలా బాగుంది వెదర్ అంతా. కూర్చొని తింటున్నారు జనాలు. కొంతమంది ఎలా ఉంది బాబు అని అంటే చాలా చాలా బాగుంది అన్నాడు ఈ బాబు. హ్యాపీ అంటే హ్యాపీ అన్నాడు. ఇంకా చూద్దాము. చాలా వెదర్ అంతా ఇక్కడ కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు జనాలు. చాలా బాగా అనిపిస్తుంది ఫ్యామిలీస్. ఇక్కడ చూడండి పెద్ద మర్రి చెట్టు, చాలా పెద్దగా ఉంది, చల్లగా ఉంది. దీనిపైన కూర్చుంటే లేడీస్ చాలామంది దీని కింద కూర్చొని ప్రసాదం తింటూ ఉన్నారు. ఇంకా మా పిల్లలు కూడా కావాలంటే వెళ్దామన్నారు. జై శ్రీరామ్ అంటున్నారు. ఇంకా ముందుకు వెళ్దాము. కాలు నొప్పి కూడా రావట్లేదు. మరి రాముని మహిమ ఇక్కడ చల్ల పంచుతున్నారు. గత చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి వెళ్ళి మన మార్వాడీస్ మిత్రులు ఏంటి అంటే వాళ్ళు గత 40 years నుంచి వెళ్ళి చల్ల పంపిణీ చేస్తున్నారు అంటే ఫ్రీగా. తండోపతండలు వచ్చి ఇక్కడ సీత తీరుతున్నారు, తాగుతున్నారు. చూడండి అలా కొత్తిమీర, ఇంత కారము, ఆనియన్స్ వేసి మంచిగా చేసి ఇస్తున్నారు. ఇతను కూడా స్పీచ్ ఇచ్చాడు. మాకేంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి మేము ఇట్లా చేస్తున్నామని. గుడ్ మంచి చేస్తున్నారని అనిపించింది నాకు. ఇలా దేవస్థానం. ఓకే అమ్మ, మంచిది. ఇంకా ముందుకు వెళ్దాము. ఇలా తయారు చేసే విధానం చూడండి, చాలా బాగా రెడీ చేస్తున్నారు. మార్వాడి పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు. జై శ్రీ హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగుతుంది గోదావరికని ఈరోజు. కాబట్టి అందరూ దేవుడు కృపతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళందరూ కూడా పంచుతున్నారు చల్ల మజ్జిగ. చల్లగా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ నేనేంటి అంటే చెప్పేది, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ప్లీజ్.
సపోర్ట్ చేయండి. మరింటి న్యాచురల్ ఇలాంటి వీడియోలు తీయాలని కోరుకుంటూ, మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఇంకా ఈ వీడియోని ఇంతటితో సమర్థిస్తాం. మా బాబులు అలసిపోయారు చూడండి. పాపాలు చూసుకుంటే నేను ఈ వీడియో కష్టపడుతూ తీశాను కాబట్టి మీరు కూడా మీ సపోర్ట్ కావాలి ప్లీజ్.